డిపార్ట్మెంట్లో డీఎస్పీ హోదా ఇంతకంటే ఏం కావాలి? విచ్చలవిడిగా చెలరేగిపోవడానికి ఈ అధికారం అడ్డం పెట్టుకుని డీఎస్పీ భీమిరెడ్డి అడ్డంగా దోచేశారు. ఏసీబీ రంగంలోకి దిగగానే కళ్ళు చెదిరే ఆస్తుల చిట్టా బయటకొచ్చింది. ఈ కేసులో డీఎస్పీ భీమిరెడ్డికి ప్రస్తుతం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం నోటీసులు మాత్రమే ఇచ్చారు. ఆయన ఆరోగ్య కారణాలు చూపించడంతో నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలిచారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భీమిరెడ్డికి ప్రస్తుతం స్టేషన్ బెయిల్ రావడం కూడా చర్చనీయాంశమైంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. BNSS సెక్షన్ 35(3) కింద వెంటనే అరెస్ట్ చేయకుండా ముందస్తు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. గతంలో CRPC 41A నోటీసే ఇప్పుడు BNSS లో సెక్షన్ గా మారింది. వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని భావించినప్పుడు ఇలా నోటీసులు ఇస్తుంటారు. అయితే ఏసీబీ తీరుపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. భీమిరెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదని ఎక్స్లో ఏసీబీని ప్రశ్నించారు ప్రవీణ్. భీమిరెడ్డిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని ఏసీబీపై పై స్థాయి ఒత్తిడి వచ్చిందా అని ప్రశ్నించారు.